शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानपद्मार्कं गजाननमानिशं नेदन्तं भक्तानामिमाज्वहे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मा गुरुभ्यो नमः साईराम गुरुभ्यो नमः साईराम दास गुरुभ्यो नमः माताये नमः लक्ष्मी माताये नमो नमः तल्ली निन्नु तलंచి పుస్తకం చేతన్బోని తెన్నేవనాయుల్లం మంజుమముగా ముక్తులు సిద్ధం పలుచోబిల్లం పల్కోమ్నాథ వాకులం సంప్రీతిం గులాధాక్షి సరస్వతి భగవతి నిశ్చేజ జాడ్యాపహ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక మాస పారాయణము 20వ అధ్యాయం ప్రారంభం. ముందుగా పురంజయుడు దురాచారుడవుట కథా ప్రారంభం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్యమును ఇంకను వినవేలనటి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్యమును ఇంకను విశేషములు గలవాయని సంచయమును కూడా కలుగుచున్నది. ఈ నా సంచి నివారణ కొరకు మరి ఉదాహరణలు వినిపించి నన్ను ఉదార్థునిగా చేయుడను. ఆ మాటకు వశిష్ఠుడు వారి మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్యం గురించి అగస్త్య మహామునికి అతిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దాన్ని వివరించడం ఆలోచించమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. ఒకప్పుడు అగస్త్య మహర్షిని అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశేందు పుట్టినావు. కార్తీక మాస మహాత్యమును నీకు అమూల్యముగా తెలియజేయను గాన దానిని నాకు విశదీకరింపమని కోరాను. అంత అత్రిముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుట మొత్తమైంది. కార్తీక మాసంలో సమాన మాసము, వేదం సమాన ఒక శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశ్వరాలయం నందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసం కలదు, వినము. త్రేతాయుగన పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజమేలుచు ఉండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాను. ప్రజలకి ఆపదలు రాకుండా పాలించి ఉండెను. అట్లుండ కొంతకాలంలో పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడి, దయదాక్షిణ్యము దయాదనం లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి చూర్లను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించు దొంగలను కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొని ప్రజల బీతావులను చేయించుండెను. ఇట్లా కొంతకాలము జరుగుగా అతి దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించిన ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులు పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడిరే. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసంతుడై ఉండను. ఆయనను ఎదుటి పక్షము వారిదిగా బలవంతుడిగా కనుట తాను బలహీనుడు ఇంటి చూసేదానికి ఏమాత్రం బీసిందిక శస్త్ర సమాధమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధసనుడై వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాదము గావించి మేఘం గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములో పడెను. హింసాధ్యాయం అనగా 20వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథ స్వంభవతి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ యజ్ఞాంతగురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ, విశ్వేశ్వరాయ, వీరభద్రాయ, గణనాథాయ, ప్రజాపతియే నమో. ఓం నమ శివాయ. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమ. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమో నమ. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమ. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమో నమ. శ్రీశైల మల్లికార్జునవాసాయ నమో నమ. కాశీ విశ్వేశ్వరాయ నమో నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శక్త శివాయ విశ్వేశ్వరాయ నమ. ఓం నమ శివాయ. హర మహాదేవ.